విధంగా ఉన్నారు అందరూ? వెరీ గుడ్. దేవుని వాక్యం చెబుతుంది, దప్పిగను వారులారా నా యొద్దకు రండి, నేను మీ దప్పికను తీరుస్తాను. అది ఎన్నటికీ మరలా మీకు ఆ దప్పిక అయ్యే అవకాశము లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అనమాట. ఆ రీతిగా మనం దప్పికతో ఉంటే ఆయన ఆ దప్పికను తీర్చే దేవుడు. ఆమేన్. చూద్దాం మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. మొదటి నుంచి. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుట వానికి మేలు. చాలు. ఇక్కడ ఈ అధ్యాయం చాలా విషయాలు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. మనం ఇదేనో నేర్చుకుందాం. మొదటిగా ఇక్కడ శిష్యులు అడుగుతున్నారు, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు, ఎలా ఉంటే గొప్పవారుగా ఉంటారు, అసలు ఎవరు గొప్పవారు అని అడుగుతున్నారు. అంటే శిష్యులు ఇంకా దేవుని రాజ్యం గురించి పూర్తిగా అర్థం కాలేదేమో అని అనుకుంటున్నాను. అంటే ఎలా అడుగుతున్నారంటే వాళ్ళు ఎవరు గొప్పవాళ్ళు ఎవరంటే ఇంకా నేను గొప్పగా ఉండాలనే ఆశే, కానీ ఎంత తగ్గింపు కలిగి ఉండాలి, ఎలా ఉండాలనే వాళ్ళకి ఇంకా అవగాహన రాలే అని అర్థమవుతుంది ఇక్కడ. కానీ యేసుక్రీస్తు వారు గొప్పతనాన్ని గురించి కాదు కానీ దీనత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా ఉండాలి అనే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ 4 విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఒకటి, ఎవరు గొప్పవాడు అన్నప్పుడు ఆయన గొప్పతనం గురించి చెప్పలేదు, కానీ అసలు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఎలా ఉండాలో చెప్పాడు. 2, ఆ తరువాత గొప్పవాడుగా ఉండాలి అంటే ఎలా తగ్గించుకోవాలో చెప్పాడు. ఆ తర్వాత నా పేరట ఎవరైతే చేర్చుకుంటారో, నా పేరట వచ్చువారిని ఎవరైతే చేర్చుకుంటారో వారు నన్ను చేర్చుకున్న వారు అవుతారు అని చెప్పాడు. చివరిగా నా పేరట వచ్చువారిని కానీ దేవుని వాక్యాన్ని కానీ అభ్యంతరపరిచే వాళ్ళని భయంకరమైన శిక్ష ఉందని కూడా చెప్పాడు. చాలా విషయాలు ఇక్కడ ఈ అధ్యాయంలో బోధించుకుంటూ వచ్చాడు. అంటే అభ్యంతరాలు ఖచ్చితంగా వస్తాయి, అభ్యంతరాలు రాక తప్పవు. దేవుని వాక్యమే సెలవిస్తుంది. అభ్యంతరం లేని మనిషి అంటూ లేడు. ఏదో ఒక రకంగా ఆటంకం అనేది వస్తూనే ఉంటుంది. ఒక మంచి పని చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ఆటంకం వస్తుంది. ఒక మంచి పని, ఏదైనా ఒక చెడు పని చేయాలంటే అసలు ఎంత కలిసి వస్తుందో, ఎంత టైం ఉంటుందో, ఎవరు చూడనట్టే ఉంటుంది, ఎవరు విననట్టే ఉంటుంది, కానీ చివరికి అంత నవ్వులు పాలైపోతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, అభ్యంతరాలు రాక తప్పువు. అభ్యంతరాలు ఎవరైతే వస్తాయో, ఎవరి ద్వారా అయితే వస్తాయో వాళ్ళకి ఖచ్చితంగా శ్రమ ఉంది, వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బంది ఉంది. అందుకే అభ్యంతరాల గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా క్లియర్గా చెప్పారు. ఇదిగో నీకు ఒకవేళ ఈ ఎడం చేయి అభ్యంతరంగా ఉందనుకో, దీన్ని కట్ చేసి తీసి పడేయి అంటున్నాడు. అంటే నరుక్కోమని కాదు, యేసుక్రీస్తు అంత కఠినమైన హృదయం కలిగిన వాడు కాదు. ఈ చెయ్యిని కట్ చేసుకోమనేది చెప్పట్లేదు. అంటే వాక్యానుసారంగా అక్షరంగా మనకు అలా కనపడుతుంది. ఆత్మీయంగా దానికి ఉన్న మూలాన్ని కట్ చేయాలి, దానికి ఉన్న వేరుని కట్ చేయాలి. ఎందుకంటే ఈ అభ్యంతరం ఉన్న ఈ ఎడమ చెయ్యి ఉండి నరకానికి వెళ్ళటం కంటే ఈ ఎడమ చెయ్యి కట్ చేసుకుని పరలోక రాజ్యానికి వెళ్ళటం మేలు కదా అని అంటున్నాడు. హల్లెలూయా. అభ్యంతరాలు రాక తప్పు. అభ్యంతరం ఉన్న కన్నుని, ఆ కన్ను అలాగనే ఉంచుకుని, ఆటంకంగా ఉన్న ఆ కన్ను అలాగనే నీ దేహంలో ఉంచుకుని
నరకానికి వెళ్ళటం కంటే ఆ కన్ను వల్ల ఆ పరలోక రాజ్యం నీకు పరలోక రాజ్యం వచ్చే గొప్ప భాగ్యాన్ని కోల్పోతున్నావు కనుక ఆ కన్నుని తీసేయి. ఆ కన్నుని తీసేయి. ఆ కన్ను తీసి దేవుని రాజ్యానికి వెళ్ళు. హల్లెలూయా. ఒక్కొక్క మాట చాలా ఆత్మీయ సత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కానీ ఈరోజు అతి ప్రాముఖ్యంగా నేను మూడో వచనాన్ని ధ్యానించాలనుకుంటున్నాను. 2-3 వచనాలు చూద్దాం. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి, ఒక చిన్న బిడ్డను ఆయన యొద్దకు పిలిచి ఆయన వాళ్ళందరికి కనపడేటట్టు వాళ్ళందరిని పిల్లల ముందు నిలబెట్టాడంట. చిన్నపిల్లలు నిలవబెట్టాడంట. ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడంటే మనకు అర్థం అవ్వాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన బోధన చెప్పేటప్పుడు పేదలకు కానీ చదువు లేని వారికి కానీ అర్థం అవడానికి ఒక చక్కగా వివరంగా చెప్పుకుంటూ వచ్చాడు. విత్తనాలు చల్లుతూ ఇదిగో ఇలా ఉంటుంది దేవుని వాక్యం అని విత్తనాలు చల్లుతూ చూపించాడు. ఇప్పుడు శిష్యులు అడిగారు, ఎవరు గొప్పవారు దేవుని రాజ్యంలో అని. అంటే అసలు గొప్పతనం కాదు, ముందు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలో చూపిస్తాను రండి అన్నాడు అని ఒక పిల్లవాళ్ళని పిలిచాడు. ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు. చూడండి ఎంత చక్కగా ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఆడుకుంటున్నారు చూడండి, ఎక్కడ ఆడుకుంటున్నారు? నీళ్ళల్లో బురద, ఎంత ఆనందంగా ఉంది వాళ్ళకి. అవన్నీ చూస్తుంటే మనకి చిన్నతనం రోజులు గుర్తొస్తున్నాయి కదా మనందరికీ. ఏ బాధ ఉండదు, ఏ భారం ఉండదు, ఆనందంగా ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు వారు చిన్నపిల్లల్ని తీసుకొచ్చి చూపిస్తున్నాడు. చిన్నపిల్లల్ని మధ్యలో నిలబెట్టి ఏమంటున్నాడు అక్కడ 3వ వచనం, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు. మీరు మార్పు నొందాలి. మార్పు పొంది ఈ బిడ్డల్లాగా మారాలి. ఇప్పుడు ఆ బిడ్డలను చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? వాళ్ళకి కక్షలు తెలియదు, కడుపులో లేనిపోయి పెంచుకోవడం తెలియదు, ఆనందం ఒక్కటే తెలుసు. ఒకవేళ నువ్వు కొట్టేవనుకో మరు క్షణమే మళ్ళీ వచ్చి నిన్ను కౌగిలించుకోవడం తెలుసాలి. అంటే నన్ను కొట్టింది మా అమ్మ, నన్ను కొట్టింది మా నాన్న, నన్ను కొట్టాడు మా అన్నయ్య, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను అనే వ్యతిరేకత ఏమాత్రం ఆ చిన్న బిడ్డల్లో ఉండదు. అందుకే యేసు ప్రభు ఒక బిడ్డని ఆ మధ్యలో నిలబెట్టి, ఇదిగో మీరు మార్పు చెందాలి, ఈ బిడ్డలాగా మారాలంటే మీరు ఇప్పుడు ఉన్నట్లు ఉంటే మీకు కుదరదు. మీ హృదయం మారిపోయింది, మీ హృదయంలో కక్షలు వచ్చేసినాయి, మీ హృదయంలో హెచ్చు తగ్గులు వచ్చేసినాయి, మీ హృదయంలో భేదాభిప్రాయాలు వచ్చేసినాయి. ఇవన్నీ పోయి ఈ బిడ్డల్లాగా మీరు మారాలి. ఈ బిడ్డల్లాగా మీరు మార్పు నొందితే నిశ్చయముగా పరలోక రాజ్యంలో ఉంటారు. ఆమేన్. పరలోక రాజ్యంలోకి మొదటగా వెళ్ళటం ఆలోచించండి. ఆ తర్వాత పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారో ఆలోచిద్దాం. ఎవరు చిన్నవాళ్ళో ఎవరు పెద్దవాళ్ళో తర్వాత ఆలోచిద్దాం. మొట్టమొదటిగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే అసలు పరలోక రాజ్యం వెళ్ళటానికి ఆలోచించాలి. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మార్పు చెందాలండి. ఇది ఈరోజు మనం నేర్చుకోవాల్సింది. ఎలాంటి మార్పు రావాలంటే మనకు రోజు కనపడే చిన్న బిడ్డల లాంటి మార్పు, చిన్నపిల్లల లాంటి మార్పు. ఇదిగో అక్కడ చూడండి చక్కగా ఆడుకుంటుందో. ఎఫ్ఫతా హ్యాపీగా ఆడుకుంటుంది. ఒకవేళ గోల్ చేసింది అనుకో, జెస్సీ ఒక దెబ్బ కొట్టింది అనుకో, ఫస్ట్ ఏడ్చిద్ది. కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ వచ్చి అమ్మా అంటుంది. అప్పుడు ఎందుకు కొట్టానా అని జెస్సీకి ఏమనిపించింది? బాధ వచ్చింది. అంటే ఆ మనసు మనందరికి కావాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు. హల్లెలూయా. ఆ మనస్సు. ఒక సేవకుడు ఈ మధ్య ఒక మాట చెప్తే నాకు చాలా చాలా కదిలించింది ఆ మాట. వాళ్ళిద్దరు మంచి స్నేహితులంట, చాలా స్నేహంగా ఉండేవాళ్ళు చిన్నప్పటి నుంచి. కాకపోతే చిన్న వయసులో స్కూల్ ఏజ్, కాలేజ్ ఏజ్ దాకా ఇద్దరు బాగున్నారు. తర్వాత తను యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత వాళ్ళ స్నేహం కాస్త మెల్లిమెల్లిగా దూరం అయిపోయింది. కేవలం యేసుక్రీస్తుని అంగీకరించాడని. తనేమో సాంప్రదాయం వేరు, ఇతను సాంప్రదాయాలు వేరుగా ఉంటున్నాయి. వాళ్ళు దూరం అయిపోయారు. దూరం అయిపోయి ఫోన్లు చేసుకోవటం లేదు, పలకరించుకోవటం లేదు. అలాగే ఒక 2 సంవత్సరాలు జరిగిపోయిందంట. జరిగిపోయిన తర్వాత ఒకరోజు
ఈ దేవుని నమ్మిన వ్యక్తి ప్రార్థన చేసుకుంటూ తన స్నేహితుడు కూడా జ్ఞాపకం వచ్చేవరకు తన గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని ఆత్మ తనకి ఒక మాట తెలియజేసింది. ఎందుకని ఇన్ని సంవత్సరాలు ఎందుకు పలకరించలేదు, నువ్వు ఎందుకు ప్రేమతో ఉండలేకపోయావు? నేను నీకు నేర్పించింది ఏంది? నేను నిన్ను క్షమిస్తే కదా నువ్వు నాకు దగ్గర అయింది. నువ్వెందుకు క్షమించలేకపోయావు? నువ్వెందుకు ఓర్చుకోలేకపోయావు? అంటే అతనే ఫోన్ చేయాలా నీకు? అతనే మాట్లాడాలా నీతో? నువ్వు మాట్లాడలేవా? నువ్వు పలకరించలేవా అని కొన్ని గద్దింపులు వచ్చిన తర్వాత వెంటనే ప్రార్థనలోనే తన ఫోన్ తీసి ఆ స్నేహితుడికి ఫోన్ చేశాడంట. తను ఫోన్ చేసేవారికి తను ఆ ఫోన్ నెంబర్ చూసి చాలా సంతోషంగా ఎరా బాగున్నావరా, ఇద్దరు చక్కగా పలకరించుకుంటే, రే ఎందుకురా నాకింత ఫోన్ చేయలేదు, ఎందుకు ఫోన్ చేయలేదు అని మాట్లాడుకుంటూ ఆయన పేరు చెప్పి నేను చనిపోయాను కదరా అని అన్నాడంట. ఈ ఫోన్ చేసిన వ్యక్తి క్రైస్తవుడుగా ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తికి ఏమన్నా నేను చనిపోయాను కదా అంటే అతను చాలా బాధపడ్డాడు. పెద్దగా మాట్లాడి, ఎందుకురా ఆ మాటలు అంటావు, ఎందుకు చనిపోయావు కదా అని అంటావు, చచ్చిపోవాలనే మాట ఎందుకు అంటున్నావు అంటే, ఇంత ప్రేమ ఉండి నేను చచ్చిపోతే నీకు బాధ కలిగే ఉండి అంత ప్రేమ ఉండి నాతో ఎందుకు మాట్లాడలేదు, నన్ను ఎందుకు పలకరించలేదు? బిడ్డలారా, అర్థమవుతుందా? చాలామందికి ప్రేమలు చాలా హృదయంలో ఉంటాయి, కానీ పలకరించుకోవడానికి అహం అడ్డం వస్తుంది. ఏదో ఈ లోకంలో ఏదో అడ్డం వస్తుంది, హోదా అడ్డం వస్తుంది, లేకపోతే కుల మతాలు అడ్డం వస్తాయి, అభిప్రాయ భేదాలు అడ్డం వస్తాయి. కానీ ఒక్కసారి వాళ్ళది కానీ లేకపోతే నీది కానీ మరణ వార్త ఎంత కదిలించి వేస్తుందో తెలుసా? చనిపోయిన తర్వాత వెళ్ళి ఆ చలనం లేని శరీరం ముందు ఏడిస్తే ప్రయోజనం ఏముంది? బ్రతికున్నప్పుడు అందరూ ప్రేమతో ఉంటే ఎంత బాగుండు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతకాలమో తెలియదు, ఎన్ని రోజులో తెలియదు, ఉన్నన్ని రోజులు అందరం ఎలా ఉండాలి? చిన్న బిడ్డల వలె కలిసి మెలిసి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చిన్న బిడ్డల వలె అందరం ప్రేమ కలిగి ఉండాలి. అదే చిన్న బిడ్డలను చూపిస్తున్నాడు దేవుడు. చిన్న బిడ్డలలాగా మీరు మార్పు నొందితే మీరు పరలోక రాజ్యానికి వారసులుగా మారతారు. నేను ఖచ్చితంగా చెబుతున్నాను, నేను ఖచ్చితంగా చెబుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలు, ఒక్కసారి ఆలోచించండి. మనం మార్పు చెందాలని ప్రతి మనిషికి ఆశ ఉంటుంది. ప్రతి మనిషికి ఏదో ఒక మార్పు చెందాలి. ఉదాహరణ చెప్పమంటారా? దుర్గాదేవి, ఉదాహరణ చెప్పమంటారా? ఏం మార్పు చెందాలి? ఇప్పుడు రాజేష్ ఉన్నాడు అనుకో, ఉదాహరణకి రాజేష్, దానికి కూడా ఒక మార్పు ఉంటుంది. నేను 6 ప్యాక్ బాడీ ఉండి, ఓ మంచి కలర్ ఉండి, ఇంకొద్దిగా హైట్ ఉంటే ఎంత బాగుండు అనుకోడా? ఎవరినైనా చూసినప్పుడు ఆశ. కానీ నువ్వు ప్రయత్నం చేస్తే కొంత అవ్వచ్చు, 6 ప్యాక్ అవ్వచ్చు. ప్రయత్నం చేస్తే పొద్దున్నే లేచి సమయానికి జిమ్కి వెళ్ళి లేకపోతే గ్రౌండ్కి వెళ్ళి వర్కౌట్ చేసి మంచి డైట్ తీసుకుంటే, శరీరానికి కావాల్సిన మంచి కొన్ని సుగంధాలు వాడితే కలర్ చేంజ్ అవ్వచ్చు, కొంత హైట్ రావచ్చు. అర్థమవుతుందా? బాడీ కూడా పెరిగే అవకాశం ఉంది. కొందరు నేను ఖచ్చితంగా గ్రూప్ 1 రాయాలి, IAS IPSలకు వెళ్ళాలని చిన్నపిల్లప్పటి నుంచే ఒక కోరిక ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే రోజు చదువుతారు, సమయాన్ని వ్యర్థం చేయరు. అంటే మార్పు చెందాలి నా జీవితం. ఖచ్చితంగా అవుతారు మీరు, కానీ దానికి తగినట్లుగా సమయాన్ని వెచ్చిస్తే, తగినట్లుగా మీరు చేయగలిగితే ఖచ్చితంగా అవుతారు. అంటే మనిషి చేయాలి అని తపన పడితే మార్పు చెందటం అనేది చాలా సులువు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. చాలామంది చాలా లావుగా ఉంటారు, నా భార్యలాగా చాలా లావుగా. వాళ్ళకేంది ఆశ? కొంతమంది సన్నగా ఉండాలని చూస్తే మేము కూడా అలాగుంటే బాగుండు, అలా ఉంటే, కానీ అవుతారు ప్రయత్నం చేస్తే కదా. దానికి తగిన ఎక్సర్సైజ్ చేసి, దానికి తగిన ఆహార నియమాలు పాటిస్తే అవుతారు. అవి అవకాశం ఉందా లేదా చెప్పాలి, ఉందా లేదా? అవుతారు, ఖచ్చితంగా అవుతారు. కొంతమంది రంగు మారుతారు. నేను రంగు మారాలనుకున్న వాళ్ళు ఎంతమంది మారుతున్నారు. కానీ ఇవన్నీ ఒకరోజు ఏమైపోతాయి చెప్పాలి? అంతరించిపోతాయి. ఇవన్నీ ఒకరోజు
తగ్గిపోవచ్చు, నువ్వు మంచి బాడీ బిల్డర్ అవ్వచ్చు. మైక్ టైసన్ మంచి బాక్సర్ కదా, అలాంటి ప్రపంచంలోనే నెంబర్ 1 బాక్సర్. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడు చూసారా? ఇప్పుడు ఒక్క గుద్దుతోనే, అంటే 30 సెకండ్లో ఎదుటి వ్యక్తిని అవలేలగా పడగొట్టగలిగిన వ్యక్తి ఇప్పుడు ఎలా ఉన్నాడు తెలుసా? నుంచుని నడవటానికి మరొక వ్యక్తి సహాయం చేయాలి. నెంబర్ 1 ప్రపంచంలోనే బాడీ బిల్డర్స్ ఇప్పుడు ఎలా ఉన్నారు? వాళ్ళ వెయిట్ లేదు, వాళ్ళ బాడీలో ఉన్న మజిల్స్ లేవు, తగ్గిపోయింది. ప్రపంచంలోనే అతి సుందరి అని చెప్పుకున్న వాళ్ళు, అందగాళ్ళు అని చెప్పుకున్న వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు? మీరు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నారు కదా, అందహీనులుగా అయిపోయారు. ప్రపంచంలోనే ఒక మంచి సింగర్స్ అని చెప్పుకున్న వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు? భయంకరమైన స్థితిలో ఉన్నారు. ప్రపంచంలోనే ఒక మంచి నటుడు అని చెప్పుకున్న వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎలా ఉన్నారు? ఒకసారి ఆలోచించండి. అంటే వాళ్ళు ఆ మార్పులోకి రావడానికి ఎంతో ప్రయత్నం చేశారు, ఎంతో వర్క్ చేశారు, ఎంతో శ్రమించారు. మార్పు వచ్చింది, కానీ ఉన్నదా? లేదు. అదేమైంది? అంతరించిపోయింది, కనుమరుగైపోయింది. ఇదిగో యేసు ప్రభు చెప్పే మార్పు నువ్వు రావటానికి నీలో అది చెందటానికి, ఆ మార్పు చెందటానికి నువ్వు ప్రయత్నం చేస్తే అది ఎప్పటికీ ఎవ్వరు నీ దగ్గర నుంచి తీసివేయలేరు. గట్టిగా చప్పట్లు కొడదాం, హల్లెలూయా. ఎప్పటికీ అది పోదు. ఆ మార్పు నీ జీవితంలో ఉండిపోతుంది. ఆ మార్పు ఇదిగో ఈ భూమి మీద అది కావాలి ఇది కావాలని మార్పు చెందిన వాళ్ళు ఏమి సంపాదించారో, ఏమి పొందుకున్నారో నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ యేసు క్రీస్తు చెప్పిన మార్పు నువ్వు పొందుకుంటే నిత్య రాజ్యములో ఆ యేసయ్యతో పాటే ఉంటావు. హల్లెలూయా. ఎప్పటికీ తరగిపోని రాజ్యం, ఎప్పటికీ కన్నీరు లేని రాజ్యం, సంతోషం సమాధానంగా ఉండే రాజ్యంలో మనందరం ఉంటాం. హల్లెలూయా. నిజం ప్రియదేవుని బిడ్డారా, ఇదిగో గురవయ్య గారు పాపం రాత్రులు నిద్రబట్టక ఎంతో కష్టపడుతున్నాడు. తనకున్న గాయాన్ని బట్టి, శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని బట్టి, ఇదిగో యేసు క్రీస్తు యందు నమ్మకంతో బైబిల్ చెబుతున్న మాటను బట్టి గురవయ్య గారికి చెబుతున్నాను. గురవయ్య గారిలాగా ఉన్న ప్రతి ఒక్కరు చెబుతున్నాను, ఆయన ఎక్కడైతే బాధ అనిపిస్తున్నాడు కానీ కన్ను మూసుకున్న మరుక్షణం యేసయ్య దగ్గర ఆనందాన్ని అనుభవిస్తాడు. హల్లెలూయా. సంతోషాన్ని అనుభవిస్తాడు. ఎందుకంటే ఆయన నేను మారాలి, మార్పు చెందాలి, ఆయన రాజ్యానికి వెళ్ళాలి అని ఆయన రక్తములో కడగబడిన వ్యక్తి. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మార్పు చెందితే మీరు దేవుని రాజ్యంలో ఉంటారు. ఎలాగ మార్పు చెందాలి? చిన్న బిడ్డల్లాగా మార్పు చెందాలి. చిన్న బిడ్డల వంటి స్వభావం మీకు తెలుసు. ఇళ్ళ పక్క వాళ్ళకి గొడవలు అవుతాయి. దేనికాడ? నీళ్ళు బడో చెత్తబడో పొగెల్లో ఏదో ఉంటాయి, చిన్నవి ఉంటాయి. ఒకవేళ ఆ ఇంట్లో ఈ ఇంట్లో ఒక 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు గొడవ ఆడుకునేటప్పుడు వీళ్ళు చూస్తారు, అవసరమైతే నుంచుంటారు. కానీ గొడవ అయిపోయిన మరుక్షణం ఈ పిల్లల మటుకి ఆ ఇంటికి మధ్యలోనూ, ఆ ఇంటి పక్కన, ఆ ఇంట్లోనే ఈ ఇంట్లోనే ఏం చేస్తారు? ఆడుకుంటూ ఉంటారు కలిసి. మరి వాళ్ళు ఏమనుకున్నారో, అస్సలు నీ ఇంటి మీద కాకి మా ఇంటి మీదకి రావటానికి లేదు. పొరపాటున మన ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు పచ్చిగడ్డి మధ్యలో వేస్తే బగ్గుమని కాలిపోయే అంత కోపం, క్రోధంతో ఉన్న ఆ వ్యక్తులు, పిల్లలు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఆడుకుంటున్నారు. హల్లెలూయా. అంటే అలాంటి మార్పు కావాలి ప్రియ దేవుని బిడ్డలారా. అలాంటి మారు మనసు నీ జీవితంలోకి రావాలి. ఈరోజు రంగు మారటం ఈజీయే, మారచ్చు. శరీర ఆకృతులు మారటం ఈజీయే, మారచ్చు. అబ్బాయిలు అమ్మాయిలుగా మారిపోతున్నారు కదా, ఎంత భయంకరమైన స్థితితో మారిపోతున్నారు. మారచ్చు. కానీ అస్సలు మార్పు ఏం తెలుసా? యేసయ్య కోరుకునేది నీ మనస్సు మారాలి. హల్లెలూయా. ఈ మనస్సు మార్చుకోవడానికి చాలామంది ఇదిగో మేము ఈ ఊరు మారిపోతే మనసు మారుతుంది అనుకుంటున్నారు. మేము కొంతమంది ఈ దేశం మారిపోతే మనసు మారిపోయింది అనుకుంటున్నారు. దేశం, ఊరు, ప్రాంతం కొంతవరకు ప్రయోజనకరంగా ఉంటుంది, కానీ నీలో, నీ ఇన్నర్లో, నీ అంతరంగంలో మారాలి అనే ఒక దృఢమైన సంకల్పం ఉండాలి. హల్లెలూయా. నేను మారాలి, నేను మార్పు చెందాలి, నా మాట తీరు మారాలి, నా ఆలోచన విధానం మారాలి, నా హృదయం మారాలి. మొదటిగా ఎప్పుడైతే ఆ తలంపు నీకు వస్తుందో,
ఇంకో ఇక్కడ ఈ మాటలు వింటాలనుకున్న ప్రతి వ్యక్తితో దేవుడు చెబుతున్నాడు, మనం పరలోక రాజ్యానికి వారసులుగా మారతాం. పరలోక రాజ్యానికి వారసులుగా మారే గొప్ప అవకాశం ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఈ మార్పు చెందిన ఒక వ్యక్తిని గురించి మనం విందాం ఈరోజు. మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయము ఒక చిన్నది ఇక్కడ కనబడుతుంది. 5వ అధ్యాయము 2-3 వచనాలు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 2-3 వచనాలు చదవమా. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలు దేశం మీదకు పోయి ఉండిరి. వారచట నుండి ఒక చిన్నదాని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. చాలండి. ఇక్కడ ఒక చిన్నది ఈ చిన్నది ఇశ్రాయేలుల అమ్మాయి. ఈమె ఒక సైన్యాధిపతి నయమాను అనే ఇంట్లో దాసీగా పనిచేస్తుంది, పని మనిషిగా చేస్తుంది. ఈ పని మనిషిగా రావడానికి గల కారణం ఏంటంటే, వీళ్ళందరూ ఇశ్రాయేల్ ప్రజల మీదకి వెళ్ళి యుద్ధం చేసి అక్కడ వారిని అందరిని చంపేశారు. ఈ పిల్ల చక్కగా ఉంది, ఇదిగో మన ఎఫతా లాగా చక్కగా కనపడింది, ఇంకా బాగా ఉంది కదా, పనిచేస్తుందని చెప్పి తీసుకొచ్చుకున్నారు ఇంటికి. ఆ బిడ్డ ఎదుగుతూ ఉంది. ఆ సైన్యాధిపతి భార్య దగ్గర ఇంట్లో ఉండి ఆ పని ఈ పని హెల్ప్ చేస్తుంది. ఈ సైన్యాధిపతి అయిన నయమాను గారికి కుష్ఠరోగం వచ్చింది. ఏమొచ్చింది అందరు చెప్పాలి. కుష్ఠరోగం వచ్చింది. నాన్న ఆ పాప ఫోటో చిన్నది. కుష్ఠరోగం వచ్చింది. ఇప్పుడు వాళ్ళేమో చాలా వైద్యుల దగ్గరికి వెళ్తున్నారు. ఎక్కడెక్కడికో, అంటే మరి సైన్యాధిపతి అంటే హోంశాఖ, హోమ్ మినిస్టర్ అనమాట. హోమ్ మినిస్టర్ మరి చాలా హోదా ఉంటుందిగా, డబ్బు ఉంటుందిగా, ఎక్కడెక్కడో చూపిస్తున్నాడు. అది మెల్లిగా సమాజానికి తెలిసిందనుకో, రాజ్యానికి తెలిసిందనుకో, ఆయనకి ఆ హోదాలో ఉండటానికి లేదు, ఊరు బయటికి వెళ్ళిపోవాలి, వెలివేయబడిన వాడుగా ఉంటాడు. కాబట్టి రహస్యంగా వైద్యాలు చేయించుకుంటున్నాడు. ఈ విషయం ఇంట్లో ఉన్న ఈ చిన్నదానికి కూడా తెలిసిపోయింది. పాపం చూస్తుంది, రోజు గమనిస్తుంది. ఆ వైద్యుడి దగ్గరికి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ బాగుపట్టలేదు. ఈ పాపకి తెలిసి ఈ పాప అమ్మగారితో అంటుంది, అమ్మగారండి, ఇదిగో ఈ మన యజమాని మా ఊరిలో ఉన్న ఎలీషా అనే ఒక ప్రవక్త గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే బాగుపడతాడు, నాకు చాలా నమ్మకం ఉంది, ఆ పని చేస్తారా అని చెబుతూ ఉంది. మరి అసలు ఈ అమ్మాయి అలా చెప్పడానికి ఏమైనా రీజన్ ఉందా? ఒకసారి ఆలోచించండి. ఈ అమ్మాయి తల్లిదండ్రులను చంపింది ఎవరు? వాళ్ళే. ఈ సిరియా సైన్యాధిపతి సైన్యమే చంపేసింది. మరి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ద్వారే చంపబడ్డారు. వాళ్ళ ఇంట్లోనే ఒక పని మనిషిగా నిలబడిపోయింది. జీవితంలో ఒక ఉన్నతమైన స్థానానికి వచ్చే నమ్మకం ఏమాత్రం లేదు. మరి కక్ష తీర్చుకోవాలా, ప్రేమించాలా? చెప్పాలి. కక్ష తీర్చుకోవాలా, ప్రేమించాలా? మనమైతే అది కావాల్సింది అది. అబ్బా, నన్ను, మా అమ్మని, మా వాళ్ళందరిని ఇబ్బంది పెట్టినందుకు నీకు తగిన రోగం వచ్చిందిరా, నువ్వు కుళ్ళి కృషించిపోయి సావాలి అని ఇంట్లో ఇంకా కొద్దిగా ఆనందపడుతూ ఉండాలి కదా, ఇంకా కొద్దిగా సంతోషపడుతూ ఉండాలి. మా తల్లిదండ్రులుగా చాలామంది చంపేసావు కదరా, అన్యాయంగా చంపేసావు కదరా, నీకు ఈ కుష్ఠరోగం రావటం నిజంగా సమంజసమే, నువ్వు కుళ్ళి చావాలి అని కోరుకోవాలి. కోరుకుందా? కోరుకోవాలా? ఏమని కోరుకుంది? ఈ కుష్ఠరోగం నుంచి నువ్వు బాగుపడాలి. ఎంత ప్రేమ! మేలు చేసే హృదయం, కీడు చేసిన వారికి మేలు చేసే హృదయం, ఇది మార్పు. ఈ మార్పు ఉందా నా జీవితంలో? ఇలాగ మనసు మారిందా నా జీవితంలో? మేలు చేయాలి. దొరికింది ఈమె. ఎంతకాలం ఎదురు చూసానని చెప్పి ఎదురు చూస్తున్నావా? లేదు, ఈ కష్టాల్లో ఉంది,
నాకు తగినంత సహాయం నేను చేయాలి అని మేలు చేయడానికి ఇష్టపడుతున్నావా? దేవుడు మనకి ఎంతో మేలు చేసే దేవుడు. హల్లెలూయా. నిరంతరం మేలు చేసే దేవుడు ఆయన. ఎన్ని మేలు చేశాడు ఆయన? చెప్పండి, ఎన్ని చేశాడు? ఎన్నెన్నో మేళ్లను చేసితివే, ఎటులా స్తోత్రించేదన్, నేనెటులా స్తోత్రించేదన్. ఎన్నెన్నో మేళ్లను చేసితివే, ఎటులా స్తోత్రించేదన్, నేనెటులా స్తోత్రించేదన్. నాదు రాజా నీకే స్తోత్రం, యేసు రాజా నీకే స్తోత్రం, నాదు రాజా నీకే, యేసు రాజా నీకే స్తోత్రం. మేలు చేయాలి, మేలు చేసే మార్పు నీకుందా? ఆ రీతిగా నువ్వు మారు మనసు పొందితే దేవుని రాజ్యములు నిశ్చయముగా ప్రవేశిస్తావు. హల్లెలూయా. ఆ తర్వాత ఇంకొక అమ్మాయిని చూద్దాం, ఇంకో చిన్న అమ్మాయిని. అపోస్తల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము, అపోస్తల కార్యాల గ్రంథము 12వ అధ్యాయము 13, 14, 15 వచనాలు. 13, 14, 15 వచనాలు. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపాను. అందుకు వారు, నీవు పిచ్చిదానవనిరి. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. ఇప్పుడు ఒక్క మాట మీకు ఆలోచించండి. ఫస్ట్ ఆయన పేతురే అంది ఈ చిన్నది. ఏమన్నారు? పిచ్చిది అన్నారు. ఏమన్నారు? ఎవరు అన్నవాళ్ళు? ఎవరు? ప్రార్థన చేసేవాళ్ళు. ఎవరు వాళ్ళు? ఆది అపోస్తల సంఘంలో ప్రార్థించేవాళ్ళు. పేతురు సంఖ్యలతో జైల్లో పడేశారు. చంపుతారేమనే భయం వచ్చేసింది. వీళ్ళందరూ అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. దేవుడు కార్యం చేశాడు. దూత ద్వారా పేతురుని విడిపించాడు. పేతురికి అర్థం కాని స్థితిలో పేతురు గారు యోహాను గారి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చి తలుపు కొడుతున్నాడు, పిలుస్తున్నాడు. ఈ పాప వెళ్ళింది. ఇగో మన దుర్గాదేవి లాగుందేమో, వెళ్ళింది. వెళ్ళి ప్రార్థనలను ఆటంకపరచడం ఎందుకెళ్ళి చెవి పెట్టింది. అది ఆ గొంతు ఎవరిది? పేతురుదే. పరిగెత్తుకుంటూ వచ్చి, ఆంటీ, బాబాయ్, అంకుల్. పేతురు వచ్చాడు. పేతురు అంకుల్ వచ్చాడు. పేతురు అంకుల్ రావటం, పిచ్చిదానా, పిచ్చి పట్టిందా అని అన్నాడు. ఇప్పుడే ఆ పిచ్చి పట్టిందా అని అంటే ఎలా రియాక్ట్ అవ్వాలి? ఆమె చెప్పండి, కోపం రావాలా లేదా? ఏమండి, తల్లిదండ్రులు పిల్లల్ని పిచ్చి పట్టిందంటే ఊరుకోవట్లేదండి. ఇప్పుడు బయట వాళ్ళకి తీసి పక్కన పెట్టండి. కడుపును కన్న బిడ్డల్ని పిచ్చాన పట్టిందా అని అంటే వాళ్ళు ఊరుకోవట్లా. ఆ కాలంలో ఉండం మనం. ఈ భయంకరమైన కాలం అది. పిల్లల్ని ఏదో పొరపాటున స్లిప్ అయి పిచ్చాన పట్టిందా నీకంటే వాళ్ళు ఊరుకోవట్లా. మరి ఈ అమ్మాయి ఎలా ఊరుకుంటుంది? ఎవరన్నారు? వాళ్ళమ్మ నాన్న కాదు, అక్కడ ప్రార్థన చేసేవాళ్ళు. పిచ్చి పట్టింది నీకు? లేదు, ప్రేమతో చెబుతున్నా. లేదు, పేతురు గారే వచ్చారు, రండి అని చెప్పి మళ్ళా తీసుకెళ్తే ఆ పిచ్చి పట్టింది అన్నవాళ్లే ఆ పాపని గౌరవిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో మొదటి మాటకి అదే రియాక్ట్ అయితే అది మార్పు కాదు. వేచి ఉంటే ఘనత వస్తుంది, అది మార్పు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. మనం చాలాసార్లు ఉద్వేగంతో అనవసరమైనవన్నీ చెప్పేసి అనేస్తాము. మార్పు చెందినట్టు కాదది. వేచి ఉండాలి, కొద్దిగా వేచి ఉండాలి. దేవుడు ఘనత తీసుకొస్తాడు. అది నిజమైన మారు మనసు. దేవుడు కోరుకుంటున్నాడు ఆ మారు మనసుని. మీరు మార్పు నొంది
ఆ సరైన మార్గంలోకి వస్తే దేవుని రాజ్యములో మీరు వారసులుగా ఉంటారు. మార్పు నొందాలి ప్రియ దేవుని బిడ్డలారా, మారు మనస్సు పొందాలి. పేతురు ఇలా రాస్తున్న 1 పేతురు చక్కటి మార్పు గురించి, అన్నిటి విషయాల్లో మార్పు చెందాలని పేతురు గారు రాస్తున్నారు. 1 పేతురు 2వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. సమస్తమైన దుష్టత్వమును, ఆ, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. పేతురు గారు కూడా చెబుతున్నారు ఎలా ఉండాలంట మన జీవితం, క్రొత్తగా జన్మించిన శిశువులాగా. నేను మీకు ఆ ఫోటో చూపించాల్సిన అవసరం లేదులే, కానీ మనందరికీ తెలిసే, తల్లిదండ్రులైన అందరికీ తెలుసు. పుట్టిన 1 నెల లోపు పిల్లలు ఎంత అందంగా ఉంటారు, చెప్పండి, ఎంత అందంగా ఉంటారు? మీ నోటితో చెప్పండి, ఎంత ముద్దుగా ఉంటారు. వాళ్ళు నలుపైన ఎరుపైన సామాను సాయి అయినా ఎంత అందంగా ఉంటారు. మీరు వాళ్ళని ఎక్కడెక్కడ ముద్దులు పెట్టుకుంటారు? ఊరక ఎక్కడెక్కడ ముద్దు, బొగ్గ మీద ముద్దు పెట్టుకుంటారు, చేతి మీద ముద్దు పెట్టుకుంటారు, పొట్ట మీద ముద్దు పెట్టుకుంటారు, అరికాల మీద ముద్దు పెట్టుకుంటారు, మొకాళ్ళ మీద ముద్దు పెట్టుకుంటారు, తల మీద, అంటే ఖాళీ లేకుండా ముద్దాడుతూ ఉంటారు. ఎలా ఉంటారో, ఎంత అందంగా ఉంటారో. అదే పాప, అదే బాబు 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత అదే విధంగా మీరు ముద్దు పెట్టుకునే విధంగా వాళ్ళు ఉన్నారా? కనీసం హగ్ చేసుకునే విధంగా అయినా ఉన్నారా? దగ్గరికి వచ్చి దానాన్న ఎంత మంచివాడు అని కనీసం దగ్గరకు వచ్చి కౌగులించుకునే విధంగానే ఉన్నారా? 15 సంవత్సరాలు పిల్లలు ఉన్నారా? మీ నోటి చెప్పాలి, తల్లిదండ్రులారా మీ నోటి చెప్పాలి, ఉన్నారా? లేరు. అదే బిడ్డని మనం పుట్టిన కొన్నాళ్ళు 2-3 సంవత్సరాల వరకు ఎంత ముద్దాడేమో. యేసుప్రభు అదే చెబుతున్నాడు, మీరు ఇవన్నీ మాని వీటన్నిటినీ పరిత్యజించి విడిచిపెట్టి అలాగా మారాలి. అంటే ఎదుటివారు ముద్దాడే విధంగా మీ జీవితాలు మారాలి. హల్లెలూయా. అబ్బా, ఆ చెల్లి ఎంత మంచిదో, ఆ తమ్ముడు ఎంత మంచోడు, ఆ అన్నయ్య, ఆ అక్క, ఆంటీ అసలు ఎంత మంచోళ్ళంట. ఇంత ముద్దు వస్తారు వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ ప్రేమ కానీ, వాళ్ళ అనురాగం కానీ, వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూపించే ఆతిథ్యమైన ప్రేమ కానీ, ఆహా, ముద్దు వస్తారు. సహోదరుడా, సహోదరి, తల్లి, అలాంటి మారు మనసు నీ జీవితానికి కావాలి. ఈరోజు చాలామంది మార్పు అంటే అనవసరమైన భ్రమల్లోకి వెళ్తున్నారు. కులాలు అనుకుంటున్నారు, మతాలు అనుకుంటున్నారు. నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు కులాన్ని మారమల్లా, మతాన్ని మారమల్లా, నీ మనసును మార్చుకోమన్నారు. హల్లెలూయా. నీ మార్గాన్ని మార్చుకోమన్నాడు ఆయన. అందుకే అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే నిత్య జీవానికి వారసులు అవుతారు. మీరు మీ మార్గాన్ని మార్చుకోండి, మీ దారిని మార్చుకోండి. మీరు వెళ్ళే దారిలో ఇవన్నీ ఉన్నాయి. నువ్వు అసహ్యంగా జీవిస్తున్నావు ఈ దారిలో. ఒకప్పుడు చాలా మంచోడు, ఇప్పుడు పాడైపోయాడు అంటున్నారు. కేవలం నీ మార్గం మారింది, నీ దారి మారింది, నీ నడవడిక మారింది, నీ మాట తీరు మారిపోయింది, నీ ప్రవర్తన మారిపోయింది, నీ అవిధేయత, నీ విధేయత అసలు పూర్తిగా విధేయత లేకుండా అవిధేయుడు అయిపోయావు. నీ మార్గం మారాలి. ప్రభు ఒక బిడ్డను నించోబెట్టి, ఇదిగో మీరు మార్పు నింది ఈ బిడ్డ వంటి వారైతేనే పరలోక రాజ్యంలోకి ప్రవేశం. హల్లెలూయా. పేతురు గారు అంటున్నారు, మీరు మార్పు నొంది ఈ చిన్న బిడ్డలను పోలిన వారుగా, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారుగా మీరుంటే మీరు పరలోక రాజ్యానికి వారసులు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియదేవుని బిడ్డారా, మరి ఈ మార్పు ఎక్కడి నుంచి రావాలంటే మన హృదయ అంతరంగంలో నుంచి రావాలి. హృదయ అంతరంగం, తెల్ల బట్టలు వేసుకుంటే మార్పు వచ్చినట్టు కాదు, లేకపోతే వేరే రంగు బట్టలు వేసుకుంటే మార్పు వచ్చినట్లు కాదు, లేకపోతే ఒంటి మీద అవి ఇవి పూసుకుంటే, రాసుకుంటే, దిగేసుకుంటే మార్పు వచ్చినట్టు కాదు. ఇది చలికాలం, ఎండాకాలం, ఇంకేం కాలం ఉంది, వర్షాకాలం, కాలాలను బట్టి వచ్చే మార్పు కాదు.
యేసు క్రీస్తు మన దగ్గర నుంచి కోరుకుంటుంది మారు మనస్సు. సుబ్బయ్య ఏలియాగా మారకపోయినా పర్లేదు, సుబ్బయ్య సుబ్బయ్యగానే ఉండి సుబ్బయ్య హృదయం మారితే చాలు. హల్లెలూయా. దేవుని వాక్యం అర్థమైంది, నాకు అర్థమైన రీతిలో నేను తెలియజేస్తున్నాను. నేను పేర్లు మార్చను, మనసునే మార్చుకోమని చెబుతాను. నేను మీ కులాలు మార్చుకోమని చెప్పను, మీ కుల సర్టిఫికెట్లు మార్చుకోమని చెప్పను, కానీ నీ హృదయాన్ని, నీ మనస్సును మాత్రం మార్చుకో, పరలోక రాజ్యానికి వారసులుగా మారుతారు. దేవునికే మహిమ కలుగును గాక. ఇవన్నీ మనం తెచ్చుకున్నవి, ఇవన్నీ మనం సృష్టించుకున్నవి. అందుకే యేసు ప్రభు ఇదిగో మీరు క్రైస్తవులుగా మారితే చాలు పరలోక రాజ్యానికి వారసులు అవుతారని చెప్పలా. ఒక చిన్న బిడ్డని అర్థం అవటానికి కదా, అర్థం అవటానికి బొమ్మలు చూపిస్తారు కదా, బొమ్మలు పెట్టి చూపిస్తారు, లేకపోతే మనిషి నుంచోబెట్టి చూపిస్తారు. అలాగా ఒక చిన్న బిడ్డని వాళ్ళ మధ్యలో నుంచోబెట్టి ఆ చిన్న బిడ్డ వైపు చూపిస్తూ అంటున్నాడు, మీరందరూ మార్పు నొంది ఈ బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యంలో మీరు ప్రవేశిస్తారు. దేవునికే మహిమ కలుగును గాక. మార్పు చెందాలి ప్రియ దేవుని బిడ్డారా, మార్పు చెందాలి. ఈ మారు మనసు మన జీవితానికి కావాలి. ఈ మారు మనసు కలగటానికి ఒకవేళ నువ్వు ముందుకు వస్తున్నావు అనుకో, కొంతమంది ఏమంటారు తెలుసా, దానికి వెళ్ళనివ్వరు. అప్పుడేనా? ఏందంట చెప్పాలి మీరందరూ, ఒకసారి చెప్పండి. అప్పుడేనా అనండి ఒకసారి నోటితో. అప్పుడేనా? ఏమనుభవించావు? అసలు లోకంలో ఉంది తెలుసా నీకు? ఏముంది? దేవుడికి తెలియంది ఏమనుందా? లోకంలో ఉంది, అనుభవించావా? అప్పుడే వయసు అయిపోయిందా నీకు? అప్పుడేనా మారు మనసు? అప్పుడేనా? ప్రియదేవుని బిడ్డారా, అప్పుడేనా అని అభ్యంతరపరుస్తున్నావు చూడు. ఈ అభ్యంతరాన్ని ఏమంటాడో తెలుసా ప్రభువైన యేసుక్రీస్తు? పెద్ద తిరగట్రాయి వాడి మెడకు గట్టి, ఆమె మెడకు గట్టి నడి సముద్రంలో పడేయండి అంటున్నాడు. ఆటంకపరిచే వాళ్ళని, ఆటంకము రాక తప్పదు, ఇది ఖచ్చితంగా వస్తుంది. వాక్యం చెబుతుంది ఇక్కడ. ఆటంకాలు రాకమటికి తప్పవు, వస్తాయి. కానీ ఆ ఆటంకాలు వచ్చేవాళ్ళు, ఆటంకాలు పెట్టే వాళ్ళని ఏం చేయాలంట? పెద్ద తిరగట్రాయి అంటే మళ్ళీ లెగవకూడదు దేవుని దృష్టిలో. వాళ్ళ మెడకి ఒక తాడు కట్టి, ఆ తిరగట్రాయి కూడా తాడు కట్టి వాళ్ళకి దండేసినట్టు వేసి తీసుకెళ్ళి ఏం చేయాలంట? వాళ్ళని చెప్పాలి, మీరు చెప్పాలి నోటితో. సముద్రం మధ్యలో పడేయాలంట, తిరిగి లెగవకుండా, మళ్ళీ ఆటంకం ఎవరికి పెట్టకుండా. దేవునికి మహిమ కలుగును గాక. నీకు తెలియకుండా దేవుని రాజ్యానికి ఆటంకంగా ఉన్నావనుకో, నీ గురించి దేవుడు ఏం రాశాడు తెలుసా? నిత్య నరకం అని రాశాడు. చూడండి మత్తయి సువార్త 18వ అధ్యాయం 8-9 వచనాలు. కాగా నీ చెయ్యైనను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచినడలా దాని నరికి నీ ఎద్దు నుండి పారవేయము. 2 చేతులు కలిగి 2 పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడుగానో అంగహీనుడుగానో జీవములో ప్రవేశించుట మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట మేలు. ఆటంకాలు వస్తాయి, అది మన శరీరంలో మన మనసుల నుంచి వస్తాయి, పక్క నుంచి వస్తాయి. ఈ ఆటంకాలు పెట్టేవాళ్ళ కోసం ఏముందంట? నిత్య నరకం, నిత్య అగ్ని. ప్రియదేవుని బిడ్డలారా, వెళ్ళే వాళ్ళకి ఆటంకంగా మనం ఉండకూడదు, వెళ్ళే వాళ్ళని వెళ్ళనిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యానుసారంగా బోధిస్తున్నాను, నేను వాక్యంలో ఉన్నంతగా బోధిస్తున్నాను. వాళ్ళకి శ్రమ, వీలైతే నువ్వు కూడా మార్పు చెందు, నువ్వు కూడా మనసు మార్చుకో. ఇక్కడ జీవించేది కొద్ది కాలమే, ఎంతకాలమో తెలీదు. భక్తులు చెబుతున్నారు, నీటి మీద ఆవిరి వంటిది జీవితం. ఈరోజు ఇలా ఉన్నాం, రేపు ఎలా ఉంటాం తెలీదు. ఈరోజు
పుట్టడానికి ఒకప్పుడు సమయం తెలియదు, ఎప్పుడు పుడతారో అనేవాళ్ళు. కానీ ఇప్పుడు సమయాలు అన్నీ పెట్టుకుని ఆపరేషన్లు దేశాలు తీస్తున్నారు. ఈ టైంలో చేస్తే వాడు మహజ్జాతకుడు అవుతాడంట, తిరిగిపోతాడంట అని. వాడిని తీసిన తర్వాత గాలి వాళ్ళలాగా, లోకస్తుల్లాగా పనికిమాలిన జీవితాన్ని జీవించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఆ సమయం వాళ్ళని ఎందుకు కాపాడలేకపోయింది? సమయం కాదు కాపాడేది, ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే కాపాడగలడు. హల్లెలూయా. మనసు మార్చుకోవాలి, మనం మనసును యేసు వైపు మళ్లించాలి, లేకపోతే నిత్య నరకాగ్నిలో తప్పదు ప్రియ దేవుని బిడ్డారు. అందుకే దేవుని వాక్యం ఇలా చెబుతుంది. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం. పౌలు గారు అంటాడు, మన పేతురు గారు చక్కగా చివరిగా ఆయన బోధ చెబుతున్నాడు. 38వ వచనం, వారు ఈ మాట విని, ఇప్పుడు వరకు మనం విన్న మాటలు, మీ మాటలు విన్న తర్వాత మీకు రావాల్సిన ఆలోచన, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుకుంటారు. వరం, బాప్తిస్మం తీసుకున్న తర్వాత వరం వస్తుంది మనకి. అదేంటంటే పరిశుద్ధాత్మ. అదేం చేసి తెలుసా? పాపంలోకి నీ జీవితాన్ని వెళ్లకుండా నిన్ను సరైన మార్గంలోకి నడిపిస్తుంది. హల్లెలూయా. నేను మంచోడినండి, నేను ఎవరికి అపకారం చేయనండి అని చెప్పి బయట ఉంటే ఈరోజు చేయవు, మరలా చేస్తావు తర్వాత. గ్యారెంటీ, నేనే గ్యారెంటీ దానికి. పాపం మా అమ్మ, నా భార్య, నా బంధువులు, నేను మార్పు చెందక పీభత్సంగా తాగుతూ గొడవలకు తిరుగుతుంటే, వీడు తాగటం మార్పు చెందయ్యా అంటే నేను కూడా ప్రయత్నం చేశా. ఎంతకాలం తాగుదాంలే అని మానేశా. అర్థం చేసుకోండి, మానేశా. ఒక 2 నెలలు 3 నెలలు కష్టపడి మానేస్తే మా నాన్న వాళ్ళు 7 అన్నదమ్ముళ్ళు. ఆ 7 అన్నదమ్ముల్లో 7 ఆయన ఉన్నాడు, పేరు వదిలే. ఆయన వింటాడు ఖచ్చితంగా, జూమ్లో ఉండి ఇప్పుడు వింటాడు. ఆయన ఎక్కడి నుంచి చాలా దూరంలో ఉంటున్నాడు. వాళ్ళు ఎక్కడికి వచ్చారు, వచ్చి రే సాగర్ బయటికి వెళ్దాంరా అన్నాడు. వెళ్ళిపోయా. మాకు తండ్రి సమానులు లేరు, కొడుకు సమానులు లేరు, అందరం కలిసి మంచి కల్చర్ అనమాట, అందరం కలిసి తాగటం అనమాట. వెళ్ళిపోయి రెస్టారెంట్లో కూర్చోబెట్టి మందు చెప్పేసాడు. వచ్చిన దగ్గరికి నేను దానంక ఆయనంక చూస్తున్నాను. ఏం చేయాలి? అప్పటికి 2 నెలలు అయింది. ఏం చేయాలి రాజేష్, ఏం చేయాలి చెప్తే ఏమంటారు తెలుసా? అరే ఊరుకోరా, అరే ఏం మాటలురా అయ్యి, ఎంతకాలం విన్నానురా నేను. నువ్వు మానేసావంటే నేను నమ్మటం ఏందిరా? లక్ష్మి అంటున్నావా? నువ్వు మానటం ఏందిరా? అరే ఈ ఇల్లు తిరగబడిద్దంటే నమ్ముతాను, కానీ నువ్వు మానేనంటే నేను అట్లా నమ్ముతానురా. నువ్వు ఒకసారి ఆలోచించరా. ఇదిగో ఈ ఎండ మొత్తం ఒకసారిగా చీకటి పడిపోయిందంటే నమ్ముతాను, కానీ నువ్వు మారేవంటే వాడు నమ్ముతాడరా అని అంటాడని భయం వేసి గుట్టిగా పోసుకుని తాగేశా. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా మానేశానని చెప్పాను కదా, నా భార్యకి మళ్ళీ వాసన వస్తే ఏమనుకునేద్దని ఈ మాత్రం డిస్టెన్స్ మెయింటైన్ చేసి మాట్లాడుతున్నా. డిస్టెన్స్ మెయింటైన్ చేసే కొంత ఆమె దగ్గరికి వస్తుంది. భార్యలు అంతే కదండి, పసిగడతా ఉంటారు. జాతి కుక్కలు కూడా వాసన చూడవు, కానీ భార్యలు బాగా వాసన చూస్తారు. అలా అంటున్నానని చెల్లెలు ఏమనుకోమాకండి, తల్లులు ఏమనుకోమాకండి, క్షమించండి. అంటే అవి కూడా అంత వాసన చూడవు, మీరు చూసినంతగా అంత చక్కగా వాసన చూస్తారు. దగ్గరికి వచ్చిన వాసన కనిపెట్టింది, అయిపోయింది. ఏమైంది? 2 నెలలు కాపాడుకున్నది ఒక్క క్షణంలో పోయింది. అక్కడి నుంచి ఏమవుతుంది తెలుసా? ఇక్కడ నాన్ లోకల్లో తాగుదాం, లోకల్లో తాగకూడదు, అంటే చిరాల ప్రదేశాల ప్రాంతాల్లో తాగకూడదు, ఊరు బయట తాగాలి. వారానికి 2 వారాలకు ఒకసారి విజయవాడ వెళ్తాం. నేను నా తమ్ముడు ఒక బిజినెస్ చేసేవాళ్ళం. అక్కడికి మెటీరియల్ కొనుక్కు రావటం, అక్కడికి వెళ్ళి అక్కడ తాగి బస్సు ఎక్కి రైలు ఎక్కి ఇంటికి వచ్చి లోపు దిగిపోయిద్దిగా, అట్ట చేసేవాడిని. విజయవాడ అనుకున్నది, బాపట్ల వెళ్ళినప్పుడు కూడా తాగటం మొదలుపెట్టాం. దూరమేగా, బాపట్ల అయింది, చీరాలు వచ్చేసింది. ఎంత దూరం? చీరాలు వచ్చింది, ఇంట్లో కూడా వచ్చింది. మళ్ళీ ఏమైంది? పంది
కడగబడిన పంది తిరిగి బొరలాడి ఆనందించినట్లుగా మరలా బురద జీవితానికి వచ్చేసాను. ఏం మారలా. నేను ఎప్పుడు మారాను తెలుసా? యేసయ్య వైపు నేను చూసిన తర్వాతే మారాను. హల్లెలూయా. యేసయ్యను పట్టుకుని ఈయన మాత్రమే నా జీవితాన్ని, నా కుటుంబాన్ని బాగు చేయగలడని నమ్మి మార్పు చెందాలి అని బాప్తిస్వం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ నాకు సహాయం చేసింది. అప్పుడు వెళ్ళా తాగుబోతుల దగ్గరికి, అప్పుడు నా స్నేహితుల దగ్గరికి వెళ్ళా, కానీ నేను ఎన్నడూ తాగలా. 2009 జూలై 26వ తారీఖున చర్చికి వచ్చాను. ఈ రోజుకి వెనక్కి తిరిగి చూడలేదు. మారు మనసు పొందాను. పరిశుద్ధాత్మ నాకు సహాయంగా ఉంది. హల్లెలూయా. అందుకే పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది బాప్తిసం తీసుకోండి, పరిశుద్ధాత్మ అనే వరం మీకు వస్తుంది. ఆ పరిశుద్ధాత్మ అనే వరం ఏం చేసి తెలుసా? పడిపోతున్న నీ జీవితాన్ని మరలా నిలబెడుతూ ఉంటుంది. హల్లెలూయా. మేబీ కొంతమంది నా అంత లేకపోయినా పడిపోతూ ఉండుంటారు, అయినప్పటికీ మళ్ళీ నిలబెడుతూనే ఉంటుంది, గద్దింపు తీసుకొస్తుంది. ఇక్కడ గొప్ప విషయం నాకు నచ్చింది ఏం తెలుసా? ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును మీ దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. హల్లెలూయా. యవ్వన తల్లిదండ్రులారా, ఒకసారి ఆలోచించండి. మీరు మార్పు చెందితే ఆ వాగ్దానం ఎవరి మీదకి వెళ్తుంది? మీ పిల్లల మీదకి వెళ్తుంది. నువ్వు కోట్లు సంపాదించి వాళ్ళకి ఇవ్వకపోయినా పర్లేదు, కానీ క్రీస్తును నువ్వు పొందుకుని వాళ్ళకి ఇవ్వు, వాళ్ళు ఖచ్చితంగా దీవించబడతారు. హల్లెలూయా. కోట్లు సంపాదించి ఇచ్చినా కానీ పాడైపోతారు, ఖచ్చితంగా పాడైపోతారు. గ్యారెంటీ చెబుతా నేను. డబ్బు పాడు చేసిద్ది, మనిషిని పాడు చేసిద్ది. అది క్రైస్తవ్యం లేకపోతే పరిశుద్ధత మనల్ని బాగు చేస్తుంది, మన బిడ్డల్ని కూడా బాగు చేస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. మరి ఇలాగ మారాలంటే ఎవరు కావాలి మనకంటే? యేసు రక్తము కావాలి. హల్లెలూయా. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనందరినీ పవిత్రులుగా చేయను. ప్రియదేవుని బిడ్డలారా, మీరు మారు మనస్సు పొందాలి, మార్పు చెందాలి. బిడ్డల వంటి మనస్సు కలిగి ఉంటే నిత్యరాజ్యానికి వారసులు మనందరం. అటు జీవితం మీరందరూ జీవించాలని, అటు పరలోక రాజ్యాన్ని స్వాస్థ్యముగా పొందుకోవాలని ప్రేమతో తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.